హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు మనం సండే స్పెషల్ మటన్ బిర్యానీ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇంట్లోనే మనం రెస్టారెంట్స్ రీతిగా మటన్ బిర్యానీ చేసుకోబోతున్నాం. ముందుగా మనం కుక్కర్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసనకి పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక 1/2 కేజీ మటన్ని వేసుకొని ఇలా పూర్తిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్నాక అందులో ఇప్పుడు మనం పసుపును వేసుకోవాలి. పసుపును వేసుకొని ఇలా పసుపు ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మూతను పెట్టేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మూతను తీసి చూడండి, ఇలా వాటర్ వస్తుంది. వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా కొద్దిసేపు ఉడికించుకోవాలి మటన్ని. అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. మటన్ 70% ఉడికేదాకా వాటర్ని పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. 3 విజిల్ లోపు మటన్ ఉడికేస్తుంది. మూడు విజిల్ల తర్వాత అట్లా కుక్కర్ మూత తీసి చూడండి ఫ్రెండ్స్. అందులో మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. ఉప్పు తగినంత వేసుకోవాలి. వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని ఉడికించుకోవాలి. పూర్తిగా వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవద్దు ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ ఉండాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. ఈలోపు మనం రైస్ను ఉడకబెట్టుకున్నాం. 3/4 కేజీ రైస్ ఇలా 50% ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రైస్ ఉడికించుకున్నాక ఇప్పుడు మనం మటన్లో వేసేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసుకొని ఇలా మటన్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా పూర్తిగా అనుకోవాలి. ఇలా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేలాగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పొడుగ్గా కట్ చేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కొద్దిగా కలర్ రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్ మూతను తీసేసుకొని మీ రుచికి సరిపడా నెయ్యిని వేసుకోండి. నేను కలర్ కోసం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే వేసుకోండి, లేకుండా వేసుకోవచ్చు. మనం వేయించుకున్న ఉల్లిపాయని ఇలా వేసేసుకోవాలి పైన. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. విజిల్ ఏమొద్దు, మామూలుగా మూత పెట్టేసుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్, వేడిగా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడిగా ఇలా ప్లేట్లో వేసేసుకొని తినేసుకోవడమే. ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే మటన్ బిర్యానీ చేసుకోవచ్చు. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.